యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాల్టి నుంచి ఉదయం రాత్రి అలంకార సేవలో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు సందర్భంగా మత్స్యావతారంలో భక్తులకు అభయమిచ్చారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 18న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 28 నాడు అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పంచనారసింహ స్వయం వ్యక్త క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవానిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ, ఇతిహాస, భారత, భాగవత, పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరేణ్యుల చేత 108 మంది ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ఎంతో మంది పండిత వరేణ్యుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో పురవీధులలో ఊరేగించి భక్తులందరికీ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు దశావతారాలలో మొదటైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది. మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం. వేదములను రక్షించడం కొరకు స్వామివారు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేసి వేదాలను రక్షించి మనందరికి కూడా ఇచ్చినటువంటి అవతారం అత్యంత విశేషమైనటువంటిది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఓ రైతు మార్కెట్ యార్డులో ప్రజలకు ఉచితంగా టమాటాలు పంచిపెట్టాడు. గూడూరు మండలం భూపతిపేటకు చెందిన ఓ రైతు తాను పండించిన టమాటా పంటను వారాంతపు సంతకు తీసుకొచ్చాడు. కానీ అక్కడ గిట్టుబాటు ధర దక్కలేదు. ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు దారుణంగా పడిపోయాయి. సాగు చేసిన పంటకు ఖర్చులు కూడా రాకపోవడంతో ఆవేదన చెందాడు. తిరిగి ఇంటికి తీసుకెళ్లాలంటే రవాణా ఖర్చు మరింత భారంగా మారడంతో చేసేదేమీ లేక టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాడు. ఫ్రీగా టమాటాలు వస్తుండటంతో జనం ఎగబడ్డారు. అమ్మ ప్రేమకు అవధులుండవని నిరూపించింది ఈ దృశ్యం. కొమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల్ పహాడ్ గ్రామంలో తల్లిని కోల్పోయిన మేకకు తన పాలతో ఓ అమ్మగా ఆకలి తీర్చింది ఆవు. ఆ దృశ్యాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. అమ్మ ప్రేమకు భేదాలుండవని నిరూపించింది ఈ బంధం. గత కొద్ది రోజులుగా మేకకు తన ఆవు పాలిస్తుందని దాని యజమాని మహేష్ తెలిపాడు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల్లో పులుల సంచారాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలికి చేరుకొని పులి పాదముద్రలను పరిశీలించారు అధికారులు. స్థానిక జనం అప్రమత్తంగా ఉండాలన్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. జిల్లాలో పులుల సంచారం భయాందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుతపులి, మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు గుర్తించామన్నారు అటవీశాఖ అధికారులు. పులుల సంచారంతో స్థానికులు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. హన్మక్కయ్యపల్లి రైతు భూమయ్యకు చెందిన పొలం దగ్గర కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. దాడిలో దూడ మృతి చెందింది. వేములవాడ పట్టణ శివారు వరకు చిరుత సంచరించడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఘటనా స్థలంలో చిరుత అడుగులను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు.
జాడ కోసం జల్లెడ పడుతున్నారు ఫారెస్ట్ అధికారులు. 2 రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో షెడ్డులో 4 పశువులపై దాడి చేసి చంపింది పులి. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. మొన్నటి వరకు సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూరు మండలం అల్లీపూర్, చౌడరం, విఠలాపూర్, కిస్టాపూర్ గ్రామాలలో గుట్టలో సంచరించిన పెద్ద పులి ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చిరుతపులి సంచరించి మరి ఏదైతే పొలాల వద్ద ఉన్నటువంటి ఆవు గేదెలను అందులో ఒక గేదెను చంపడం జరిగింది. ఇప్పటికే ఇక్కడికి ఫారెస్ట్ అధికారులు వచ్చి మరి చిరుతపులి చంపిందని చెప్పి వారి గుర్తించడం జరిగింది. మరి వారు కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలో చిరుతపులి పట్టుకొని బంధించి మరి ఫారెస్ట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని వారు చెప్పడం. ఇక కట్టేసిపోతా రోజు కట్టేసిపోతే పులి ఎప్పుడు వచ్చిందో కొరికేసింది. నేను అది మమ్మల్ని వస్తా రోజు వచ్చే వరకు చచ్చిపోయినది కనవాలి. నిర్మల్ జిల్లా బైంస మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సిరాల గ్రామ శివారులో దిలీప్ అనే రైతు పొలంలో జింకపై దాడి చేసి చంపేసింది. దీంతో స్థానిక రైతులు, ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాల్లో పులుల సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అటవీ శాఖ అధికారులు. పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని రైతులకు సూచించారు. పాలమూరు జిల్లాలో సుప్రసిద్ధ క్షేత్రం కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. చోళులు నిర్మించిన ఈ ఆలయంలో కదంబ వనంలో సాలగ్రామ శివలింగ స్వరూపుడిగా పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ క్షేత్రానికి అవినీతి అధికారులు మకిలి పట్టిస్తున్నారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకలు మాయం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. చోళులు నిర్మించిన ఆలయం ఇది. సృష్టి, స్థితి, లయకారుడైన పరమేశ్వరుడు ఈ ఆలయంలో సాలగ్రామ శివలింగం రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆలయ ప్రాంగణమంతా కదంగ వృక్షాలతో నిండి ఉంటుంది. రాత్రి కోనేరు ఆకట్టుకుంటోంది. 11వ శతాబ్దంలో నిర్మించిన ప్రాచీన శివాలయం ఇది. స్వామివారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విశేషంగా తరలివస్తారు. మొక్కులు చెల్లించుకొని కానుకలు సమర్పిస్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కొన్ని అక్రమాలు జరిగినాయి. ఒక 1,10,00,000 రూపాయలు ఎవరికీ తెలియకుండా ఎవరెవరు వాడుకున్నారో కూడా తెలియదు. అసలు దానికి ఒక లెక్కలు లేదు, ఒక కథ లేదు. ప్రతి సంవత్సరం కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఆ జాతరలో ఖచ్చితంగా టెండర్లు ఉంటాయి. ఓపెన్ టెండర్లు పెడితే ఓపెన్ టెండర్లో ఏముంటే టెంకాయలు, లడ్లు అనేది టెండర్లు పడతారు. టెండర్లో ఏమైంది, టెంకాయల పైసలు ఇప్పటివరకు ఇవ్వలేదు. 10 లక్షల రూపాయలు ఇవ్వలేదు. దానికి అసలుకి ఒక్క లెక్క లేదు, దానికి ఒక రూపాయి లెక్క లేదు, ఏమీ లేదు. అంతటి ఘనకీర్తి కలిగిన ఆలయానికి కొంతమంది కార్యనిర్వహణ అధికారులు అవినీతి మకిలి అంటిస్తున్నారు. కొబ్బరికాయ, లడ్డూలు, తలనీలాల వేలం డబ్బులు లక్షల రూపాయల్లో ఆలయానికి ఆదాయం వస్తుంది. భక్తులు సమర్పించే బంగారు, వెండి కానుకలు లోపలే మాయమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము గుడి దగ్గర 1,14,00,000 ఎలాగంటే కొందరు బినాముల పేరు మీద డబ్బులు తీయడం, ఆ డబ్బులని మన ఈవో గారు పర్సనల్ ఫోన్పేకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడము అలాంటి జరిగినాయి. ఎందుకంటే ప్రత్యేక సాక్ష్యం ఏంటంటే గుడిలో లడ్ల టెండర్ వాడే ఒక అబ్బాయి కట్ట బాలస్వామి అనే అబ్బాయి మీద 2,53,000 అక్షరాల తీయడం జరిగింది. అవే డబ్బుని కట్ట బాలస్వామి అనే అతను ఈ ఈవో గారికి ఫోన్పే చేయడం కూడా జరిగింది. దాని గురించి అడిగితే ఎటువంటి లెక్క కూడా చూపించడం లేదు. కందూరు ఆలయంలో అవినీతి లెక్కలు ఎటూ తేలకుండా పోయాయి. 30 లక్షలకు పైగా అవినీతి జరిగిందని ఆధారాలున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉండవని గ్రామస్తులు అంటున్నారు. ఆలయంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. భక్తులకు కనీస సౌకర్యాలుండవు. కందూరు గ్రామంలో హోటల్స్ ఉండవు కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దాతలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నదానం నిర్వహించే పరిస్థితి ఉందని చెబుతున్నారు స్థానికులు. కందూరు టెంపుల్లో ఈవో గారు సక్రమంగా రావట్లేదని పబ్లిక్ నుంచి
లెటర్ రావడంతో మేము ఏం చేశామంటే ఎంక్వైరీ చేయడానికి పోయాము. వాళ్ళు కొంత రెగ్యులర్గా టెంపుల్కి రావట్లేదు అనేది, తర్వాత టెండర్ అమౌంట్లు వసూలు చేయలేదు అనేది అక్కడ భక్తులు నుంచి కంప్లైంట్స్ ఉండడంతో దాని మీద కొంత విచారణ చేసి గౌరవ కమిషనర్ దేవాదాయ శాఖ గారికి పంపించడం జరిగింది. దాని మీద గౌరవ కమిషనర్ సార్ ఇమీడియట్గా వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిప్లై దాన్ని బట్టి తర్వాత ఏదన్నా ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వేలం, హుండీ, కానుకలు, దాతల విరాళాలు, కందూరు ఆలయంలో జరిగిన అవినీతిపై దేవాదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. ఆలయంలో సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. చెత్తతో అవసరం ఏముంటుందని పడేస్తుంటాము, కానీ ఆ చెత్తని గ్రామాలకు ఆదాయ వనరుగా మారుతోంది. పొడి చెత్తను వేరు చేసి అమ్ముతుండటంతో పాటు తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. దీంతో పంచాయతీలకు ఆదాయం సమకూరేలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు పంచాయతీ అభివృద్ధికి కావాల్సిన నిధుల సేకరణకు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన కంపోస్ట్ షెడ్లు ఇప్పుడు పంచాయతీలకు ఆదాయాన్ని తీసుకొచ్చే వనరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చెత్తను వృధాగా పారేయడం కాకుండా దానిని సేంద్రియ ఎరువుగా మార్చి అమ్మకాలపై దృష్టి పెడుతున్నారు. పర్యావరణ పరంగా, ఆర్థిక పరంగా కూడా పాజిటివ్ ఫలితాలు సాధించేలా సర్కారు కూడా సర్పంచ్లకు దిశానిర్దేశం చేస్తోంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల పరిధిలోని అనేక గ్రామాల్లో కొత్త సర్పంచ్లు కంపోస్టు షెడ్ల పునరుద్ధరణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రసాయన ఎరువులతో పంటలు విషపూరితం కావటం, భూసారం దెబ్బతినడం వంటి ప్రతికూల ఫలితాలకు విరుగుడుగా సాంప్రదాయ ఎరువులు వాడేందుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో కంపోస్ట్ ఎరువుకు మంచి డిమాండ్ ఉండటంతో ఊర్లలో చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తే పంచాయతీల ఆదాయం కూడా పెరుగుతోందని భావిస్తున్నారు. గతంలో పలు పంచాయతీలలో కంపోస్టు షెడ్లు ఉన్నా నిర్వహణ లేక చాలా చోట్ల ఇవి ఖాళీగా పడి ఉన్నాయి. ఇప్పుడు కొత్త సర్పంచ్ల ముందడుగుతో అవి మళ్లీ శుభ్రపరిచి యాక్టివ్ చేస్తున్నారు. రెగ్యులర్ గా కూలీలను నియమించి చెత్తను వేరు చేయటం, ఎరువు తయారీ ప్రక్రియను పర్యవేక్షిస్తే గ్రామానికి మంచి ఆదాయంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. కొన్ని మండలాల్లో కంపోస్టు షెడ్ల వినూత్న వినియోగం చూసిన అధికారులు మిగిలిన గ్రామాలన్నింటిలో కూడా ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మా గ్రామ రైతులు మేము అందరం ముందుకొచ్చి మా గ్రామ అభివృద్ధి కొరకై తడి చెత్త, పొడి చెత్త చేసి మేము ఎరువులు తయారు చేసుకోవడానికి మేము సిద్ధపడి ఉన్నాము. కావున మాకు మన ప్రభుత్వం మాకు కొంచెం సహాయ సహకారాలు అందించటకు సహకారం చేయుటకు చేయూతనివ్వాలని కోరుకుంటున్నాం. మా గ్రామ రైతులకు మీరు ప్రభుత్వం తరపున మేలు చేసిన వాళ్ళు అవుతారు. మేము రైతులకు ఎరువులు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇండ్ల నుంచి వెలువడే తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తే ఇది 2 రకాలుగా ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది. పొడి చెత్తలో ప్లాస్టిక్, ఇతర మెటల్ వస్తువులు వేరు చేసి అమ్మడం ద్వారా ఆదాయం రానుంది. ఇందుకోసం గ్రామాల్లో నిర్వహించిన కంపోస్ట్ షెడ్ల దగ్గరే సపరేట్ గా డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి కార్యక్రమం గతంలో కోరుట్ల మున్సిపాలిటీ విజయవంతంగా అమలు చేసింది. ఇండ్ల నుంచి వచ్చే చెత్తలో డబ్బాలు, ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు, సీసాలు, అట్టపెట్టెలు, కాగితాలు, కలర్ ప్లాస్టిక్, నల్ల ప్లాస్టిక్, నూనె, పాల ప్యాకెట్లు, కాగితాలు, రాగి, సీడీలు వంటి 56 రకాల పొడి చెత్త వస్తుంటుంది. వీటిని వేరు చేసి కిలోలుగా అమ్మేందుకు అవకాశం ఉంది. గతంలో తడి చెత్తను కంపోస్ట్ ఎరువు కోసం తరలించి పొడి చెత్తను డంపింగ్ యార్డ్లో వేసి నిప్పంటించేవారు. ఇలా చేయటం వల్ల తీవ్రమైన పొగతో కాలుష్యం ఏర్పడేది. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసేలా గ్రామీణ కంపోస్ట్ యార్డులను ఇకపై ఆదాయ వనరుగా మార్చేందుకు రెడీ అవుతున్నారు సర్పంచ్లు. మాకు మొన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో సర్పంచ్లందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఎట్లున్నా అంటే పరిపాలన ఎట్లుండాలా, ప్రజలతో ఎట్లా మమేకం కావాలా, ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి, మా బాధ్యతలు ఏంటి, విధులు ఏంటి అని క్లుప్తంగా వివరించారు. ఆ క్రమంలో డంపింగ్ యార్డు, మన చెత్త, తడి చెత్త, పొడి చెత్త, వాటి సేకరణ ఎలా చేయాలి, వాటిని ఎలా వేరు చేయాలి, వాటితోటి కంపోస్ట్ ఎరువు ఎలా తయారు చేయాలని చెప్పి, దానివల్ల మనకు ఆర్థికంగా కూడా గ్రామ పంచాయతీకి లాభం ఎలా చేకూర్చుకోవాలని చెప్పి మంచిగా వివరించి చెప్పారు.
దాని ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాము. అయితే గత రెండు సంవత్సరాల క్రితం నుంచి ఎన్నికలు లేకపోవడం వల్ల, సర్పంచ్లు పాలకవర్గం లేకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడ్డది. కొంచెం పరిపాలన అనేది, గ్రామ శానిటేషన్ అనేది కొంచెం మరుగున పడ్డది. ఇప్పుడు స్పెషల్ శానిటేషన్ పెట్టి మేము స్పెషల్ లేబర్స్ని పెట్టి మరీ తీపిస్తున్నాము. అయితే ఆ క్రమంలో మేము ఈ ప్రణాళికలన్నీ వాళ్ళు నేర్పించినటువంటి, మా ట్రైనింగ్లో నేర్పించినటువంటి అన్నీ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ తడి చెత్త పొడి చెత్త కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం వినియోగంలోకి తెద్దామని మా కొత్త పాలకవర్గం అనుకుంటుంది. జనాలకు మంచి అవేర్నెస్ తెచ్చి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల మనకు కాంపోస్ట్ ఎరువులు వినియోగంలోకి వస్తాయి. మాకు జనం సహకరించాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే మంచి కాంపోస్ట్ ఎరువులు జమ అవుతాయి. అదే ప్లాస్టిక్ నియంత్రించడానికి ఇది మంచి ఒక ఆలోచన ఉంటుంది అని మేము దీన్ని ఉపయోగంలోకి తేవాలనుకుంటున్నాం. పంచాయతీలకు అదనపు ఆదాయం, రైతులకు చవక, నాణ్యమైన ఎరువు, చెత్త సమస్యకు పరిష్కారం, పర్యావరణానికి రక్షణ అనే అనేక లాభాలున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన రానుంది. దీంతో గ్రామీణ అభివృద్ధికి కంపోస్ట్ షెడ్లు కీలకంగా మారతాయని సర్పంచ్లు, అధికారులు భావిస్తున్నారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా పామునూరు మార్గంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఘటన జరిగింది. మొత్తంగా ఉదయం నుంచి 11 ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు బీడీఎస్ బృందాలు. ఆర్మీ చాపర్లో ఎయిర్ లిఫ్ట్ చేశారు అధికారులు. 39వ బెటాలియన్కు చెందిన జవాన్ రాజన్కు గాయాలు కాగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా పామునూరు మార్గంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఘటన జరిగింది. మొత్తంగా ఉదయం నుంచి 11 ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు బీడీఎస్ బృందాలు. ఆర్మీ చాపర్లో ఎయిర్ లిఫ్ట్ చేశారు అధికారులు. 39వ బెటాలియన్కు చెందిన జవాన్ రాజన్కు గాయాలు కాగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా సెంట్రల్ జైలు పెట్రోల్ బంకులో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాలరాజు వీరంగా సృష్టించాడు. మధ్యమత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని చెప్పి వాహనదారునితో గొడవ పడ్డాడు. అడ్డుకోబోయిన స్థానిక కానిస్టేబుల్పై బూతు పురాణం మొదలుపెట్టాడు. వీరంగా సృష్టించిన బాలరాజును అదుపులోకి తీసుకున్నారు మట్టెవాడ పోలీసులు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్లో రైతులు ధర్నా చేశారు. గ్రామంలోని ఇండ్ల మీదుగా వెళ్తున్న 33 kV లైన్ తొలగించాలని డిమాండ్ చేశారు. వరద కాలువపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆందోళన చేశారు. మాజీ సర్పంచ్ సత్యరాజు వర్మ ఆధ్వర్యంలో వరద కాలువపై దగ్గర సమావేశమై ఆందోళనకు దిగారు రైతులు. తీసివేయడంతో తిరిగి పొలాలలో వెళ్లాలన్నా, ఆయా గ్రామాలలో వెళ్లాలన్నా అనేక కష్ట నష్టాలను ప్రజలు అనుభవిస్తున్నారు కనుక తక్షణం గుర్తించి నేటి కార్యక్రమం ద్వారా వరద కాలువ పైన ఉన్నటువంటి 98 కిలోమీటర్ల మీద నూతనంగా బ్రిడ్జి నిర్మించడానికి ప్రభుత్వాలు చర్య ప్రత్యేక గైకొనాలని ఇలా 33 kV లైన్ తరంగాలు వీస్తుంటే యువకులు నిర్వీర్యమైపోతున్నారు. యువత ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఏ క్షణంలోనైనా ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ప్రజల పక్షాన ప్రభుత్వాలు నిలబడాలనే మాట డిమాండ్ చేస్తున్నాం. ఇది రాజకీయం కాదు, ఏ నాయకుడి కోసం చేసే పని కాదు. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల బాగోగుల కోసం చేసే పనిని అందరూ ఆశీర్వదించాలని, ప్రజలు తల్లడిల్లుతున్నా, ప్రజాస్వామ్యం కూనవుతున్నా పట్టించుకోలేనటువంటి సమస్య ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోలేదు కనుక ప్రభుత్వం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిఘా నేత్రాలు పనిచేయడం లేదు. పోలీసులకు కేసులు ఛేదించడంలో ఎంతో సహకరించే కెమెరాలు పనిచేయకపోవడంతో నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో దొంగలు రెచ్చిపోతున్నారు.
ఖమ్మం జిల్లాలో నేరగాళ్లను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. సీసీ కెమెరాల్లో రికార్డైన ఆధారాలతోనే పోలీసులు నేరగాళ్లను కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకునేవారు. ఉమ్మడి ఖమ్మం ఎస్పీగా ఉన్న రంగనాథ్ సీసీ కెమెరాల ఏర్పాటుకు పునాదులు వేశారు. ఆ తర్వాత వచ్చిన ఎస్పీలు, సిపిలు కెమెరాల ఏర్పాటును మరింతగా విస్తరించారు. ఇప్పుడు ప్రధాన కూడళ్లతో పాటుగా వీధుల్లో, ప్రతి షాపుల్లో, ఆలయాల్లో అమర్చారు. దీంతో చాలా వరకు నేరాలు తగ్గాయి. నేరాలు జరిగిన సీసీ కెమెరాలు వెంటనే దొంగల్ని పట్టించేవి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో నమోదైన వీడియోల ద్వారా ఎన్నో కేసులను సులభంగా పరిష్కరించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, దాడులు, హత్యలు, అక్రమ రవాణా, ప్రమాదాలు వంటి కేసుల ఛేదనలో ఇవి కీలకంగా మారాయి. ఖమ్మం నగరం ఎక్కువ జనాభా కలిగి ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ఖమ్మం నగరం. ఈ ఖమ్మం నగరంలో రోజు రోజుకి అనేకమైనటువంటి దొంగతనాలు, బండ్ల దొంగతనాలు, యాక్సిడెంట్ కేసులు రకరకాలైనటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో పేరుకు మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పనిచేయనటువంటి సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పనిచేసే విధంగా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జిల్లా కేంద్రమైన నగరంలో పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయడం లేదు. కెమెరాల మెయింటెనెన్స్ ను అధికారులు గాలికొదిలేశారు. చాలా ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు కూడా చేయలేదు. మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు మరమ్మతులకు నోచుకోవటం లేదు. దీంతో మహిళల మెడలో గొలుసు దొంగతనాలు, చోరీలు, ద్విచక్ర వాహనాలు, ఇళ్లల్లో చోరీలు, దాడులు, ఇతర నేరాలను పరిష్కరించేందుకు నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది అవస్థలు పడాల్సి వస్తుంది. నేరం జరిగిన ప్రాంత పరిసరాల్లో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో నమోదైన చిత్రాలపై ఆధారపడవలసి వస్తోంది. నగర పరిధిలోని జాతీయ రహదారిలో శ్రీశ్రీ కూడలి, ఎన్టీఆర్ కూడలి, కొత్త బస్టాండు, రాపర్తి నగర్, నగరంలోని ఇల్లెందు క్రాస్ రోడ్, జెడ్పీ సెంటర్, ఇందిరానగర్, పాత బస్టాండ్, కమాన్ బజార్, కజ్మా బజార్, చర్చి కాంపౌండ్, ముస్తఫా నగర్, కాల్వొడ్డు, నయా బజార్, గాంధీ చౌక్ వంటి ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా వీడియో ఫుటేజ్ పోలీసు కమిషనరేట్లలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నమోదవుతాయి. సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయాలా? ఎందుకంటే ఉన్న సీసీ కెమెరాల్లో కొన్ని సీసీ కెమెరాలే మాత్రమే పనిచేస్తున్నాయి. అందుకోసం ఏంటంటే అధికారులు వెంటనే స్పందించి దాని మీద వెంటనే ఏంటంటే ఓ దృష్టి పెట్టించి ఎక్కడైతే పని చేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఎందుకు పని చేయట్లేదు, పని చేయకపోతే ఏం చేయాలనేది కూడా ఆలోచించుకోవాలా. రేపు అధికారులకు ఉపయోగపడే విధంగా ఏ ఘటన జరిగినా సరే అది సాక్ష్యంగా పనిచేసే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తారు. వాహనాల రాకపోకలతో దుమ్ము చేరి సీసీ కెమెరాలు దుమ్ము బారిపోతున్నాయి. వాటిని పర్యవేక్షించే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యుత్ సరఫరాను అందించే అడాప్టర్లతో సీసీ కెమెరాల్లోని కొన్ని భాగాలు కాలిపోతుంటాయి. ఎప్పటికప్పుడు వీటిని నిర్వహిస్తుండాలి. ఇంటర్నెట్ లో సమస్యలు, వైర్లు తెగిపోవటం వంటి కారణాలతో ఫుటేజీ కమాండ్ కంట్రోల్ కు చేరటంలో ఇబ్బంది అవుతుంది. ఇవాళ సీసీ కెమెరాల పర్యవేక్షణ కనీసం నెలకొకసారి అవి పనిచేస్తున్నాయా లేవా అనే అబ్జర్వేషన్ కూడా లేకపోవడం ఫలితంగా ఇవాళ అధికారులు కానీ ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం ఫలితంగా అవి పనిచేయడం లేదు. నగర కేంద్రంలో ఏం జరుగుతుంది, ఏంటి, ఎక్కడ ఎలాంటి ప్రభావాలు ఉంటా ఉన్నాయి, ఎక్కడ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి హత్యలు కానివ్వండి, ఎలాంటివి జరిగినా కానివ్వండి, వాళ్ళ నిఘా నేత్రాలతోని వాటిని కెమెరాలో బంధించాల్సినటువంటి సీసీ కెమెరాలు ఇవాళ నగర వ్యాప్తంగా చాలా కూడళ్లలో పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ అధికారులు దాన్ని చోద్యం చూస్తున్నారు తప్ప పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సీసీ కెమెరాల పనితీరుపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటున్నారు స్థానికులు. దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతులు వరితో పాటు పామాయిల్ కూడా సాగు చేయాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ పామ్తో రైతన్నకు అధిక లాభాలు ఉంటాయన్నారు. నష్టమనేదే ఉండదన్నారు మంత్రి. రైతులకు ఇబ్బందులు లేకుండా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. హిందుస్థాన్ కంపెనీతో కలిసి ముందుకెళ్తామన్నారు. టన్నుకి 25,000 ఇప్పిస్తామన్నారు మంత్రి. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలోని మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో పాల్గొన్నారు. పామ్ ఆయిల్ సాగుపై రైతులతో సమావేశమయ్యారు. ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా, తక్కువ ఎత్తు ఉండేటట్టుగా, ఆకులు పొడుగు కూడా తక్కువ ఉంటే అందులో మనం మధ్యపడిందాక మా ఎంపీ గారు చెప్పినట్టుగా కోకో వేసుకోవచ్చు, వక్కేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు, అనేక రకమైన పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వక్కేసుకున్న వాడికి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడ పామాయిల్ పంట పామాయిల్కే ఉంటుంది, కోకో పంట కోకోకే ఉంటుంది, అందులో వక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి. మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ
ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యత నాది. మీరు చూస్తే కళ్ళతో చూస్తే మీకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు. కాబట్టి దయచేసి పెద్ద చెప్పినట్లు ఈ పంట వేయొద్దు, ఈ పంట వేయమని కాదు నేను చెప్పేది. ఆ పంటల వల్ల రైతు బతకలేకపోతున్నాడు, స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరువు ఎప్పుడు వస్తుందో తెలియదు, రాడవాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవడు కొండడో తెలియదు, ఎవడు అమ్ముతుందో తెలియదు, ఎక్కడ అమ్మాలో తెలియట్లా. కాబట్టి దయచేసి దీనికి ఆ బాధ లేదు. కాలం ఎక్కడున్నా పంట పండుతుంది. మీకు అమ్ముకునే బాధ మీకు అవసరం లేదు. మీ తోటలోకి వచ్చి తీసుకెళ్లే బాధ్యత కంపెనీది. కాబట్టి దయచేసి ఇన్ని సౌకర్యాలున్న పంట ఏది లేదు. కాబట్టి ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నా కూడా నేను దెబ్బలాట చేయించా. ఇప్పుడు నేను అదే మంత్రిగా వచ్చా కాబట్టి రాష్ట్రం మొత్తం పంచబడాలని, నా రైతులందరూ చిరునవ్వుతో ఉండాలని, నా రైతుల ఆదాయం పెరగాలని, నా రైతులు నిర్భయంగా వ్యవసాయం చేసే స్థితికి ఈ రాష్ట్రం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. కాబట్టి దయచేసి నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఈ సందర్భం వచ్చింది. మీ దగ్గర వరి ఎక్కువ పండుతూ ఉంది. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రైతులు మన రైతులే. దానికి మార్కెటింగ్ ఇబ్బందులు వస్తాయి. మీరు రైతులను జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి రైతుల్ని మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి. రైతుకి లాభం వచ్చే పంటలతో చేయించండి. ఆ పంటలకి వాల్యూ యాడింగ్ వచ్చేటట్టుగా ఇండస్ట్రీస్ ని, ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి రైతు పండించిన ఏ పంట కూడా బజార్ పాలు కాకూడదు. ఇప్పుడు బొప్పాయి పండిస్తే మంచి గాలి మొత్తం కింద పడిపోతాయి. ఇప్పుడు మాకెళ్ళి మామిడి తోటలో కోతం పూసిని మనం 3 రోజుల మనసుకి మొత్తం మాడిపోయింది. నాకు మామిడి తోట ఉంది. అన్ని పంటలు వేసా. అన్ని పంటలు వేసిన తర్వాతనే ఆఖరికి మా పెద్ద ఆయన చదవాలి ఈ పంటకు వచ్చాను. నేను మొక్కలు పెట్టి ఇప్పుడు 42 సంవత్సరాలు ఇంకా నా తోట కాస్తూనే ఉంది. అప్పుడు అందులో తీసి వేరే పక్క కోకో అటువంటి పంటలు వేస్తాను. 40 ఏళ్ళు అయిన తర్వాత కూడా తోట కాస్తుంది. వచ్చిన క్రాప్ని కంపెనీ ద్వారా ప్రొక్యూర్ చేసి మన కంపెనీకి పంపించండి. ఆడికి ఏ రకమైనటువంటి కష్టం. ఖమ్మం జిల్లా చింతపల్లికి సైబీరియా కొంగలు మళ్లీ వచ్చాయి. దాదాపు 4 ఏళ్లు ఈ కొంగలు చింతపల్లికి రాలేదు. ఇప్పుడు కొంగలు మళ్లీ వస్తుండటంతో గ్రామస్తులు కూడా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేవి పైలట్ కొంగలని, తొందరలోనే మిగిలిన కొంగలు కూడా వస్తాయంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ మనం చూస్తున్న ఈ కొంగలు సైబీరియా నుంచి వచ్చాయి. ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామానికి వచ్చి మకాం వేస్తాయి. దాదాపు 6 నెలలు చింతపల్లిలోనే ఉండి తర్వాత తిరిగి వెళ్తాయి. ఈ గ్రామంతో దాదాపు 100 ఏళ్లకు పైగా కొంగలకు అనుబంధం ఉందంటారు ఇక్కడి గ్రామస్తులు. ఫస్ట్ పైలట్ పక్షులు వచ్చి స్థలం, ఆహారం, వాతావరణ పరిస్థితులు చూసి వెళ్తాయి. తర్వాత 3 విడతలుగా అన్ని కొంగలు వస్తాయి. వెళ్లేటప్పుడు అన్ని కలిసి పిల్లలతో తిరుగు ప్రయాణమవుతాయి. దాదాపు 6 నెలలు కొంగలు చింతపల్లిలోనే ఉంటాయి. గూళ్లు కట్టుకోవడం, గూళ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలు పెరిగే వరకు ఇక్కడే ఉంటాయి. తర్వాత పిల్లల్ని తీసుకొని మళ్లీ సైబీరియా వెళ్తాయి. అక్కడ చలి నుంచి తప్పించుకోవడానికి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండి గూడు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండి అవి తినే చేపలు పుష్కలంగా దొరికే ప్రాంతాలను వెతుకుతుంటాయి. చింతపల్లిలో మంచి చింత చెట్టు ఉండడం, పక్కనే చెరువుతో పాటు పాలేరు రిజర్వాయర్ కూడా ఉండడంతో పక్షులు ఇక్కడకు వస్తాయంటున్నారు పర్యావరణవేత్తలు. చెట్లపై 5 నుంచి 6 రోజుల్లో గూళ్లు కడతాయి. మగ కొంగలు ఆహారం కోసం బయటకు వెళితే ఆడ కొంగలు గూడు దగ్గర కాపలా ఉండి వాటి పిల్లలను చూసుకుంటాయి. చెరువు చుట్టూ చిన్న గ్రూపులుగా ఆహారం కోసం వెళ్తాయి. ఇవి మనుషులకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాయి. చింతపల్లి గ్రామస్తులకు కూడా వీటితో మంచి అనుబంధం ఉంది. ఇవి వస్తే వర్షాలు పుష్కలంగా పడతాయని వీళ్ల నమ్మకం. అంతేకాదు గత 50 ఏళ్లలో ఇవి 2 సార్లు చింతపల్లికి రాలేదు. అప్పుడు కరువు వచ్చిందని చెప్తుంటారు గ్రామస్తులు. వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఎవరు పక్షుల్ని వేటాడకుండా ముందే హెచ్చరిస్తారు. వాటిని చూడ్డానికి వచ్చిన వాళ్ళు సెల్ఫీలు తీసుకోవడం, గట్టిగా అరవడం లాంటివి చేయకుండా ముందుగానే అవగాహన కల్పిస్తారు. 100 సంవత్సరాలుగా వస్తున్నాయి మా సైబీరియన్ పక్షులని పేరు పెట్టి మా తాతలు ముత్తాతలు కానీ చెప్పుకుంటూ వచ్చేది. వాటి కూడా చూసుకుంటూ వచ్చాయి. ఈ పక్షులు రావడం వల్ల మా గ్రామానికి మంచి
పండగ వాతావరణం లాగా ఒక జనవరి నుంచి జూలై వరకు కూడా ఒక 6-7 నెలలు మా గ్రామంలో పండగ వాతావరణం పండగ వాతావరణం లాగా ఇప్పిస్తూ ఉండేది. దీనికి పర్యాటకులు కూడా బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చి చూసి చాలా ఉత్సవంగా చాలా బాగున్నాయి, ఈ ముక్కు బారు ఉన్నది, కాలు బారు ఉన్నాయని చెప్పుకోవడం ఇలాంటివి చూసి చాలా ఆనందించేవాళ్ళు. ఈ పక్షులు రావటం వల్ల మాకు పాడి పంటలు, పాడి పశువులు కానీ మా గ్రామంలో ఒక మంచిగా ఉండి అన్ని మంచిగా సమృద్ధి ఉండేవి, పంటలు కూడా మంచి దిగుబడులు వచ్చాయి. దీనికి ఈ పక్షులు 4 సంవత్సరాల నుంచి రాకపోయేసరికి మాకు చాలా బాధాకరంగా అనిపించి ఏంది పక్షులు రావట్లేదు, వచ్చి తిరిగి వెళ్ళిపోతానే తప్పితే ఉండట్టు ఏందని చెప్పేసి మాకు సందేహం ఏర్పడింది. అవి వచ్చినాకనే కొద్దిగా పంటలు పైర్లైనా కొద్దిగా కలిసి వస్తుంది, వర్షాలు కురుతున్నాయి. అవి రావటం అవి వచ్చిన కాడ నుంచి కాలం మంచిగానే అవుతుంది, ఆ కొంగలు వచ్చిన కాడ నుంచి మంచిగానే కలిసి వస్తుంది. కానీ పోయిన సంవత్సరం రాలేదు, పోయిన సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంది. సరే పంటలు కూడా కొద్దిగా దిగుమతులు కూడా తక్కువ ఉన్నాయి, అవి వచ్చా కొద్దిగా మాకు కూడా కాలం మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిదని. అయితే కొంగలు 4 ఏళ్ల నుంచి రాలేదు. అవి ప్రాణభయంతో ఇక్కడకు రాకపోవడం గ్రామస్తుల్ని కూడా కలిచివేసింది. ఇక్కడ ఉన్న చింత చెట్లను నరికివేయడం, కొంగలు పెట్టే గూళ్లను కోతులు పాడు చేయడం లాంటి పనులతో కొంగలు రావడం తగ్గిపోయింది. దీంతో గ్రామస్తులు కోతులను పట్టుకోవాలని అధికారులను ప్రతి ఏటా విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ కొంగలు రావడంతో ఆనందంగా ఉందంటున్నారు గ్రామస్తులు. నా పేరు తోటా జగన్, చింతపల్లి గ్రామం, మాజీ ఎంపీటీసీని. ఇప్పుడు మనకి సైబేరియా కొంగలు అనేది మా తాతల తండ్రుల అంతకు ముందు నుంచో ఎప్పటి నుంచో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఆ కొంగల్ని సొంత పిల్లల లెక్కనే చూసుకుంటారు మా తాతల తండ్రుల కానించి, మా నాన్నల కానించి మేము కూడా అదే విధంగా చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కోతుల బెడద వల్ల 4 సంవత్సరాల అవతల నుంచి రాకుండా ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఇక చెట్లు కూడా కొట్టడం జరిగింది. చెట్లు ఎందుకు కొడతారంటే ఆ గూళ్ళు పెట్టుకొని ముళ్ళ కంపతోటి గూళ్ళు పెడతాయి. ఆ కోతులు వచ్చి గూళ్ళు అనుసరించి కింద పడేసే వరకు ఇంట్లో ఇళ్లలో కంప పట్టడం, వాటి వల్ల ఈ సికాకు చేస్తున్నాయి కంప కొట్టుకోవాలని లేకుండా కంప రాకుండా కోసం చింత చెట్లు కూడా చాలా వరకు కొట్టారు ఈ పక్షులు పోయిన తర్వాత. అట్లా కొట్టడం వల్ల ఈ కొంగ రాకుండా పోయినాయి కోతుల వల్ల. అదే ఇప్పుడు వచ్చిన 4 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం రావడం జరిగింది. ఇప్పటికైనా వాటిని అధికారులు చొరవ తీసుకొని గ్రామ పంచాయతీకి ఏదో ఒక రకంగా నిధులు తీసి ఇచ్చి గుడ్లు కాపాడుకోవడానికి, గూళ్ళు కాపాడుకోవడానికి, పక్షులను కాపాడుకోవడానికి ఎంతో కొంత అమౌంట్ పరంగా మీ గ్రామానికి అందిస్తే వాటిని మేము కోతలు లేకుండా చేయడం జరిగింది. సైబీరియా నుంచి వలస వచ్చే ఈ కొంగలకు ఓ ప్రత్యేకత ఉంది. ఒకసారి వచ్చిన కొంగ ఏ చెట్టుపై ఏ కొమ్మకు గూడు కట్టుకుంటుందో మరుసటి సంవత్సరం కూడా అదే చెట్టు అదే కొమ్మపై గూడు కట్టుకుంటోంది. అంతేకాకుండా ఆ కొంగలు తమ విడిది ముగిశాక పిల్లలను తీసుకెళ్లే క్రమంలో తమ గూడును తామే కూల్చేసుకొని వెళ్ళిపోతాయి. మా కొంగలు వచ్చి చానాల నుంచి వచ్చినాయండి. నేను నా పెళ్లి కాక తల్లి నుంచే వచ్చినాయి, ఇదైనాయి. అవి వచ్చినాక కాలం మంచిగానే నడిచింది, ఇట్లనే జరుగుతూ ఉంది. గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసేది, పిల్లలు చేస్తే ఇవి వచ్చి కోతులు వచ్చి ఆగం చేసి అడిగి అయితే వాటికి బెదిరించి వాటి జాగాలు అడిగి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పంటలు వర్షం కూడా బాగానే కురిసింది, అవి ఉన్నన్ని రోజులు మాకు మంచిగానే అనిపించింది. ఇంక కోతుల గురించే మాకు కట్టం వచ్చింది. కోతులు కనుక చేస్తున్నా అంటే కొంగలు ఉన్నట్టే మా ఆసాములు కూడా మేము బతికినట్టే. 4 ఏళ్ల తర్వాత మళ్లీ పైలట్ కొంగల రాకతో పరిసర ప్రాంతాల వారు గ్రామానికి చేరుకొని కొంగలను అవి చేసే సందడిని చూసి ముగ్ధులవుతున్నారు. గ్రామ శివారులోని చెరువు చుట్టూ చింత చెట్లు నాటి వాటిని సంరక్షించాలని, తద్వారా కొంగలకు కూడా ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు అంటున్నారు. 4 ఏళ్లుగా మొహం చాటేసిన సైబీరియా అతిథులు ఈ ఏడాది చింతపల్లికి రావడంతో గ్రామస్తుల్లో ఆనందం కనబడుతోంది.